ఆంధ్ర వెల్లుల్లి గోంగూర అనమాట ఇది. మూడు కట్టల గోంగూరతో పచ్చడి చేసి చూపించబోతున్నాను, ఎండుమిరగాయ గోంగూరలాగా. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 గిన్నెలు. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. గోంగూర బాగా ఒలిచేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి 4-5 సార్లు, అప్పుడే ఇసుక లేకుండా ఉంటుంది. ఇలా పైకి కిందకి బాగా వేయించుకోవాలి కలుపుకుంటూ. ఒక 2-3 నిమిషాలకి ఆకు అనేది ఈ విధంగా మెత్తబడుతుంది. బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకోకుండానే ఇలాగే వేయించుకోవాలి, అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అన్నమాట. దగ్గరే ఉండి బాగా వేయించుకోవాలి, మాడకుండా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. గోంగూర ఈ విధంగా బాగా వేగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది. మనం కూరలో వేసుకునే కారం కాకుండా ఒట్టి మిరపకాయలతో కారం పట్టించుకుంటాం కదా, ఆ కారాన్ని 4 స్పూన్లు వేసుకోవాలి. వేసి సిమ్లోనే కలుపుకోవాలి 1 నిమిషం పాటు. అప్పుడు కారం అనేది బాగా వేగిద్ది గోంగూరలు. 1 నిమిషం వేపి ఆపేసేయండి. తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి, కారం వాసన లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది బాగా చల్లారాలి. ఇలా గోంగూర అంతా బాగా చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి టేస్ట్ కోసం. 1 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ధనియాలు ఉంటే వేసుకోండి, నేనైతే పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడిగా 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను, గోంగూర కాబట్టి పుల్లగా ఉంటుంది కదా, అందుకని 1 స్పూన్ వేసుకుంటున్నా పెద్ద స్పూన్ తోటి. ఇదంతా బాగా ఒకసారి కలుపుకోండి. ఇందులోనే దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. నేనైతే ఒక పాయ మొత్తం వేసుకుంటున్నాను. దంచేసుకుంటే బాగా నలిగిద్ది అన్నమాట. ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి.
పచ్చడికి పోపు అనేది రెడీ చేసుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్లో 3 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టింది, అప్పుడే టేస్ట్ బాగుండిద్ది. ఆయిల్ వేడవగానే 2 స్పూన్లు తాలింపు గింజలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి, బాగుంటుంది. ఈ పోపు అంతా వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కుదిరితే కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడిలో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తాలింపులో ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా వేయించుకోవాలి, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి కరివేపాకు. తాలింపు అంతా బాగా వేగంగానే మిక్సీ చేసుకున్న గోంగూర అంతా వేసేసుకోవాలి. తాలింపులో బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే ఒక 20 డేస్ అయితే ఫ్రెష్గా ఉంటుంది. మీకు నచ్చితే తాలింపులో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను పచ్చళ్ళలోనే ఎక్కువ వేసుకున్నాను కాబట్టి వేసుకోవట్లేదు. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఆంధ్ర వెల్లుల్లి గోంగూర అన్నమాట ఇది.